నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐదున పుంగనూరుకు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి రాక ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసిన నాయకులు. సంతోషంగా స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకున్న పూర్వపు విద్యార్థులు. ముగిసిన చాముండేశ్వరిదేవి జయంతి మహోత్సవాలు భక్తులతో కిక్కిరిసిన ఆలయం. అట్టహాసంగా లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. వార్తలను వివరాలు. రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 5వ సోమవారం పుంగనూరులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత మంత్రి హోదాలో అధికారికంగా మొదటిసారి పుంగనూరుకు రానున్న రామ్ ప్రసాద్ రెడ్డికి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డిలకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా స్వాగత ఫ్లెక్సీలు పట్టణమంతా వెలిశాయి. అలాగే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డిల నిలువెత్తు ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు. మంత్రి పుంగనూరుకు రానున్నట్లు సివి రెడ్డి తెలిపారు. స్థానిక బాలాజీ థియేటర్ వద్ద నుండి ద్విచక్ర వాహనాల ర్యాలీ ఇందిరా కూడలి మీదుగా ఎన్టీఆర్ కూడలికి చేరుకుని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత అక్కడే పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం పంచాయతీరాజ్ అతిథి గృహానికి చేరుకుని నియోజకవర్గ స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్షిస్తారని ఆయన తెలిపారు. కూటమి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పుంగనూరు ప్రజలు తమ ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరూపాక్షి మారమ్మ ఆషాఢ అమావాస్య సందర్భంగా ఆదివారం మహంకాళి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. భక్తులు పట్టుచీర, సారెను తీసుకువచ్చి విరూపాక్షి మారమ్మకు సమర్పించి దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే నేడు కూడా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు
రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ అన్నారు. ఆదివారం పొంగునూరులో మాల మహానాడు నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఉందని, దీనిపై ఈ నెల 5న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ధర్నాకు నియోజకవర్గ మాల మహానాడు నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, నాగరాజ, రమేష్, ఆనంద, రెడ్డెప్ప, ఈశ్వర్, సీనా తదితరులు పాల్గొన్నారు. 1వ తేదీ ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, దీనికి వ్యతిరేకంగా రేపు సోమవారం 5వ తేదీ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధర్నా కార్యక్రమం ఉంది. కావున మండలంలో, పొంగునూరు మండలము, నియోజకవర్గంలో ఉన్న మాలలు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే వర్గీకరణ అనే విషయము రాజ్యాంగానికి విరుద్ధము, పార్లమెంట్లో సంబంధం లేకుండా, రాష్ట్రపతితో సంబంధం లేకుండా మనవాదుల తీర్పుగా దీన్ని మేము ఖండిస్తున్నాము. దయచేసి ఈ ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై భీమ్. పొంగనూరు పట్టణం తూర్పు మొగసారలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి దేవి జయంతి మహోత్సవాలు ఆదివారం ముగిశాయి. 9 రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారిని కొలిచేందుకు భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నేడు చివరి రోజు కావడంతో ఆలయమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజల్ని అర్చకులు నిర్వహించగా మహిళలు చాముండేశ్వరి దేవిని స్తుతిస్తూ భక్తి పాటలు ఆలపించారు. ब्रह्मा विष्णु चौड़ेश्वरी पुष्पा అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. 9 రోజుల పాటు ఆలయంలో శ్రీ చాముండేశ్వరి దేవికి జరిగిన పూజాది కార్యక్రమాలను ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రసారం చేసిన కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీమాత్రే నమః. మూడూరు తూర్పు మహోత్సవంలో కలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు 27/8/2024 శనివారంతో మొదలై 4/8/2024 ఆదివారంతో ముగిసినాయి. ఈ ఒక్కొక్క దినము ఒక్కో అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చినారు. ఈరోజు 4వ తేదీ 8/2024 భీముని అమావాస్య కారణంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకము అలంకారము తెల్లవారి జరిగింది. సాయంత్రం అమ్మవారికి శాకాంబరి అలంకారం జరిగింది. అదే కాకుండా తెప్పోత్సవం కూడా అమ్మవారికి జరిగింది. ఈ తెప్పోత్సవంతో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిసినాయి. ఈ అమ్మవారి జయంతి ఉత్సవాలు 27వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మా కేసీటీవీ వారు ప్రజల వద్దకు చేరవేసినందుకు నాకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కేసీటీవీ వారికి మరియు వారి యాజమాన్యానికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. స్నేహం ఎంతో అందమైంది, అపురూపమైంది, విలువైంది, వెలకట్టలేనిది. దానికి మించిన సంపద లేదు, స్నేహానికి మించిన అదృష్టం లేదు. స్నేహానికి సరిహద్దులు లేవు, పరిమితులు లేవు. స్నేహానికి వయోభేదం లేదు, హోదా అధికారము అడ్డు కావు. మంచి స్నేహితుడు తోడుగా ఉంటే ఆ ధీమా భరోసాయే వేరు. ఇద్దరు వ్యక్తులకు, రెండు మనసులకు సంబంధించిన ఈ స్నేహం తరతరాలకు తరగని తీపి జ్ఞాపకం పంచుతుంది. కాలమాన పరిస్థితులకు అతీతమైన ఈ మైత్రి మధురిమ అంతులేని ఆనందాన్ని పంచుతుంది. అలాంటి స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం పుంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ కళాశాల 1993-95వ బ్యాచ్ పూర్వపు విద్యార్థులు ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఒకరికొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షల్ని తెలుపుకుంటూ సంబరపడ్డారు. తమ వయస్సును, హోదాలను సైతం మరచి వినోద కార్యక్రమాల్లో పాల్గొని మ్యూజికల్ చైర్స్, గీతాలాపన చేస్తూ తమ చిన్ననాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. అందరూ కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం తమకు విద్యాభ్యాసం చేసిన గురువులను సత్కరించారు. 2016వ సంవత్సరం నుండి స్నేహితుల దినోత్సవం నాడు పూర్వపు విద్యార్థులందరూ కలవడం జరుగుతూ ఉంది. అలాగే పుంగవం ఫౌండేషన్ తరపున ఇప్పటి వరకు చేపట్టిన, ఇకపై చేపట్టబోయే సేవా కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. ఒకటే జీవితం స్నేహాలే ఓ వరం, కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా. ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలు హుషారే సనోలో సమాసతడే. హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూలని అందరే. మొహమాటం మనుమాటే చెరిపేసి చనువే, ప్రతిమాలు బెదిరించి చొరవే, వద్దన్నా విసిగించి చెలిమే, ఎప్పుడైనా విడిపోని గుణమే. నవ్వింకా ఆగేనా నలుగురిలో, బాధేది రాదింకా పరుగులలో, నచ్చిందే చేసేటి సమయములో, అడ్డేది రాదింకా హృదయములో. ఇదే ఇదే స్నేహం కదే, ఇదే ఇదే వరం, ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే సనములో సదా సదా.
వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్ అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలెక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసిన శ్రీ 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 సప్తమాతృక సమేత చౌడేశ్వరీదేవి జయంతి వేడుకలను ఆదివారం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, చౌడేశ్వరి హోమం, పూర్ణాహుతి వేద పండితులు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, వెంకటరమణారెడ్డి, జైపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, వెంకటరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చిట్టి తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పుంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసి ఉండు శ్రీ సప్తమాతృక సహిత శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో సుమారు 8 సంవత్సరాల నుంచి ఆలయం ప్రతిష్ఠించిన తర్వాత ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అమ్మవారి జయంతి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు కూడా అమ్మవారి జయంతి పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా అమ్మవారిని పూజించడం జరిగింది. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం చాలా సస్యశ్యామలంగా అమ్మవారి ఆశీస్సులతో చాలా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇంతటి మహత్కార్యాలన్నీ వైభవోపేతంగా గత 6 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఆలయ ట్రస్టు నిర్వహిస్తున్నందుకు మా ట్రస్ట్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి మా మీద ఇంకా బాధ్యత పెరిగింది. పోయిన సంవత్సరం అనగా 2023వ సంవత్సరం మేము ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ శాతం ఇక్కడ జనాలు రావడం జరిగింది. ఈసారి ఇంకా దానికంటే ఇంకా 10 రెట్లు ఎక్కువ అనగా చాలా బాధ్యత అమ్మవారు మమ్మల్ని పెంచింది. ఖచ్చితంగా మా బాధ్యతను మేము నిర్వహిస్తూ అమ్మవారి సేవకై అనునిత్యం పాటుపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి. నమస్తే. లయన్స్ క్లబ్ పొంగనూరు నూతన కార్యవర్గ ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమం రాంపల్లి వద్ద గల లయన్స్ సేవా సదన్లో ఆదివారం అట్టహాసంగా జరిగింది. 2024-25వ సంవత్సరానికి నూతన అధ్యక్షులుగా త్రిమూర్తిరెడ్డి, కార్యదర్శిగా సురేష్, కోశాధికారిగా రజీ అహ్మద్ తదితర సభ్యులతో జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు ప్రమాణ స్వీకారం చేయించి పదవీ బాధ్యతలను స్వీకరింపజేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి శివ మాట్లాడుతూ లయన్స్ క్లబ్కు ఎంతో సేవా చరిత్ర ఉందని, దానిని పరిరక్షించుకుంటూ మరింతగా పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు. లయన్స్ క్లబ్ అనేటువంటిది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్
బిల్డింగ్ మీద ఒక డయాలసిస్ సెంటర్ ఉంది. చాలా మందికి తెలుసు, చాలా మంది కొంతమందికి తెలియదు. డయాలసిస్ సెంటర్ ఉంది. ఆ డయాలసిస్ సెంటర్ ద్వారా 3 సంవత్సరాలు అయినప్పటికీ ఆ డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేసి ఇంతవరకు 26,000 డయాలసిస్ అయింది. 26,000 డయాలసిస్. ఒక్కసారి ఈ డయాలసిస్ సెంటర్ కూడా వరల్డ్ క్లాస్, ప్రపంచంలోని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో పెట్టినటువంటి డయాలసిస్ సెంటర్ కింద ఉంది. మీరు ఎప్పుడైనా కూడా విజిట్ చేయొచ్చు. ఆ డయాలసిస్ సెంటర్లో డయాలసిస్ చేసుకోవాలంటే అపోలో స్టాండర్డ్స్, దాని ప్రకారం డయాలసిస్ చేసుకోవాలంటే 5,000 రూపాయలు అవుతుంది ఒక్క డయాలసిస్ సెషన్. అట్లాంటిది 26,000 డయాలసిస్ అయింది. ఎన్ని కోట్ల రూపాయలు? దాదాపు 12 కోట్ల రూపాయల సేవను ఇది 3 సంవత్సరాల్లో చేసింది. మామూలుగా ఇట్లాంటి సేవను కార్పొరేట్ లెవెల్లో కానీ పెద్ద సిటీస్లో కూడా చేయడానికి జంపుతారనుకుంటా నాకు తెలుసు. కానీ ఈ డయాలసిస్ సెంటర్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాము మొదట ఈ డయాలసిస్ సెంటర్ని స్థాపించడానికి. ఇది అయిపోయిన తర్వాత దానంతకదే రన్ అవుతూ ఉంది. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా, తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కూడా చాలామంది వచ్చి డయాలసిస్ చేసుకున్నారు. కొంతమంది ఇక్కడే ఫ్యాక్టరీస్ తీసుకొని రెంట్కు ఉండి డయాలసిస్ కూడా చేసుకుంటున్నారు. అంత గొప్ప డయాలసిస్ సెంటర్ ఇక్కడ ఉంది. అంటే లయన్స్ క్లబ్ అనేటువంటిది ఏం చేస్తుంది అనే దానికి నేను మీకు చిన్న ఉదాహరణలు చెప్తున్నాను. పలువురు క్లబ్లో నూతనంగా చేరారు. 1917లో మెల్విన్ జోన్స్ అనే ఒక బిజినెస్ ని స్థాపించారు. ఈ వాజ్ ఎ బిజినెస్ పర్సన్ అండ్ యుఎస్ఏలో బిజినెస్ సర్కిల్ తో డిస్కస్ చేసి 1917లో స్థాపితమైంది. మన లయన్స్ క్లబ్ మోర్ దెన్ 200 కంట్రీస్ లో ఉంది. ఇలాంటి పుంగనూరు నోబల్ లాంటి క్లబ్స్ 46,000 క్లబ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 1.4 బిలియన్ లయన్స్ ఉన్నాం మనము. ఇప్పుడు ఒక మిషన్ స్టార్ట్ అయింది, 1.5 మిలియన్ మిషన్ అనేసి. సో మీరందరూ ఆ మిషన్లో వస్తున్నారు. సో యు ఆర్ ఎ గ్రేట్ లయన్స్. ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బీయింగ్ జాయిన్ టు దట్ 1.5 మిషన్. సో బికాస్ యు విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. సో ఆల్మోస్ట్ మన లయన్స్ క్లబ్కి 107 ఇయర్స్ అయింది. సో వరల్డ్ వైడ్ ఎక్కడైనా తీసుకున్న మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో ట్రాన్స్పరెన్సీలో చాలా మంచి పేరు తీసుకోండి. అలాంటి సర్వీస్ ఆర్గనైజేషన్కి వచ్చున్నారు. సో రియలీ ఐ అప్రిషియేట్ యూ ఆల్ అండ్ వెల్కమ్ యూ ఆల్ వన్స్ అగైన్. సో మీరు ఒక చిన్న ప్లెడ్జ్ తీసుకోవాలండి. నేను చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను, రిపీట్ చేయండి. ఇలా పెట్టుకోండి. మీ పేరు చెప్పండి. ద లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబల్, knowing that such membership obligates me to participate in all functions of the club to the best of my ability. I will abide by Lions Code of Ethics, attend meetings regularly, accept such assignments as are given to me, and contribute my share to the program of my club, my district and Lions Club International. Thanks and అధ్యక్షుడు త్రిమూర్తి
రెడ్డి మాట్లాడుతూ లయన్స్ పెద్దల మార్గదర్శకంలో సమాజ అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పేదలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిల్స్, వృద్ధులకు బెడ్షీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వరదారెడ్డి, డాక్టర్ సరళ, సరస్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ అంటే శివాసారు పొంగూరు లయన్స్ సంస్థ అంటే శివాసారు అంటే లయన్స్ సంస్థ అయినటువంటి మా శివాసారు గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాము. అలాగే శివాసార్ తర్వాత గుర్తొచ్చే పేరు మా పక్కనే ఉన్నటువంటి వరదారెడ్డి సార్. ఇక్కడ కూడా అన్ని బాగానే చేస్తున్నా, నేనేం చేయట్లే, అట్లా అందరి చేత అని ఆయనే చేసి మాకు చేసినటువంటి వరదారెడ్డి సార్ గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మేము ఏ కార్యక్రమం చేసినా చేయాల్సి వచ్చినా అది ప్రజల వరకు వెళ్తేనే మనము ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతాం. ప్రజలకి ఏది అవసరం ఉన్నా వాళ్ళకి ఆ అవసరాన్ని ఎక్కడిస్తున్నారో అని తెలియజేసేటువంటి బాధ్యతని పూర్తిగా నిర్వర్తిస్తూ భవన నిర్మాణంలో కూడా మనకు వచ్చినటువంటి స్థలాన్ని కూడా ఈ భవనానికి అందించినటువంటి విద్యాసార్ గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు 80 క్లబ్బుల్లో మేము మొదటి స్థానంలో నిలబడగలిగాము. ఆ మొదటి స్థానంలో నిలబడడానికి పూర్తిగా అమరావతి కృషి ఎంతైనా ఉంటుంది. ఆ అమరావతి స్వాగతం తెలియజేసుకుంటున్నాము. ఇంకొకటి ఇదం ధనం మూలం, ఏమున్నా ఏం చేయాలన్నా ధనం లేదే ఏం చేయలేము. ఆ ధనాన్ని మా మెంబర్స్ ద్వారా సేకరిస్తూ వాళ్ళతో 1-2 సార్లు వినయంగా వాళ్ళని అడిగి ఆ క్లబ్ మెంబర్షిప్ ధనాన్ని సేకరిస్తున్నటువంటి మా ట్రెజరర్ రజీ అహ్మద్ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐదున పుంగనూరుకు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి రాక ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసిన నాయకులు. సంతోషంగా స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకున్న పూర్వపు విద్యార్థులు. ముగిసిన చాముండేశ్వరిదేవి జయంతి మహోత్సవాలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం. అట్టహాసంగా లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.